హలో ఎవ్రీవన్, హాయ్. ఇవాళ ఒక సబ్స్క్రైబర్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే న్యూబార్న్ మదర్స్కి మిల్క్ ఉన్నా కూడా మిల్క్ అనేది బేబీస్కి ఇవ్వలేకపోతుంది. సో దేని వలన? బికాజ్ ఆఫ్ ఫ్లాట్ నిప్పల్స్, ఆర్ బికాజ్ ఆఫ్ స్మాల్ నిప్పల్స్, ఆర్ బికాజ్ ఆఫ్ ఇన్వర్టెడ్ నిప్పల్స్. ఇలాంటి 3 కండిషన్లో ఏవైనా ఉన్నా కూడా నిప్పల్స్ మనకి సరిగా లేనట్టయితే బేబీ ఒక్కొక్కసారి ఫీడింగ్కి ఇబ్బంది అవుతుందండి. సో దానివల్ల మదర్స్కి ఎక్కువగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నా సరే బేబీ తీసుకోలేకపోతుంది. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు మనము దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. నార్మల్గా మనకి స్మాల్ ఆర్ ఫ్లాట్ నిప్పల్స్ లేదంటే ఇన్వర్టెడ్ నిప్పల్స్ ఉన్న మదర్స్కి కనుక మీరు మామూలుగా మేము ప్రెగ్నెంటీ పీరియడ్ నుంచి బ్రెస్ట్ ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళప్పుడు మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే ఒక్కొక్కసారి మనకి ఇన్వర్టెడ్ నిప్పల్స్, ఫ్లాట్ నిప్పల్స్ ఏవైతే ఉందంటే వాటికి మనము బ్రెస్ట్ ఎక్సర్సైజెస్, మసాజ్ కానీ చెప్తామండి. ఒకవేళ డెలివరీ తర్వాత మనకి కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే కనుక మేము సిరంజింగ్ టెక్నిక్స్ ద్వారా మేము ఇన్వర్టెడ్ నిప్పల్స్ లేదంటే ఫ్లాట్ నిప్పల్స్ని నార్మల్ సైజ్కి తీసుకురావడం జరుగుతుంది. సో అదేంటంటే నార్మల్గా మనకి 10 ml సిరంజ్ అయితే ఒకటి తీసుకుంటామండి. 10 ml సిరంజ్ తీసుకొని దానికి ఈ టిప్ ఏదైతే ఉందో ఈ టిప్ భాగం అనేది మేము కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది టిప్ మనం కట్ చేసాం కదా. సో ఇది వచ్చేసి ప్లంజర్ని మనము ఈ సైడు బ్రెస్ట్ నిప్పల దగ్గర ఇలా పెడతామండి. ఇలా పెట్టిన తర్వాత ఇది వచ్చేసి మనం ఇందులో నుంచి ఇన్సర్ట్ చేసి బ్రెస్ట్ దగ్గర పెట్టి దీన్ని ఇలా లాగుతాం. వెనక్కి లాగినప్పుడు ఆ ఇన్వర్టెడ్ ఫ్లాట్ నిప్పల్ ఏదైతే ఉందో అది ఇందులోకి వచ్చి కాసేపు ఒక 1 minute అలా ఉంచుతామండి. 1 minute ఉంచిన తర్వాత మళ్ళీ ప్రెషర్ మెల్లగా రెడ్యూస్ చేసేసి ఇలా తీసేస్తాం. సో దీనివల్ల మనకి ఇన్వర్టర్ నిప్పులు కానీ ఫ్లాట్ నిప్పులు కానీ మనకి నార్మల్ సైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకు రిపీటెడ్ టైమ్స్ చేస్తే దీని రిజల్ట్ అయితే మంచిగా ఉంటుందండి. ఎవ్రీ ఫీడ్కి ముందు ఇలా చేసి వెంటనే బేబీని ఫీడింగ్ కనుక ఇప్పించినట్టయితే బేబీ సక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సక్ చేసిన ప్రతిసారి కొంతవరకు నిప్పలు అనేది నార్మల్ సైజ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకి డైలీ చాలా మెనీ మోర్ టైమ్స్ చేసుకుంటే తప్ప రిజల్ట్ అనేది మనము మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కాకుండా చాలామంది సోర్ నిప్పల్స్ అండ్ క్రాక్ నిప్పల్స్ గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారండి. సో సోర్ నిప్పల్స్ అండ్ క్రాక్ నిప్పల్స్ ఎందుకు అంత ఫ్రీక్వెంట్గా వస్తాయి మదర్స్కి? సో మనకి 2 రకాల రీజన్స్ ఉంటాయండి. సోర్ నిప్పల్స్, క్రాక్ నిప్పల్స్ మదర్స్కి ఏంటంటే బేబీ ల్యాచింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ల్యాచింగ్ అంటే ఏంటంటే బేబీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు మౌత్ అనేది వైడ్గా ఓపెన్ చేసి మనకి ఏదైతే బ్రెస్ట్ పార్ట్ దగ్గర నిప్పల దగ్గర ఏదైతే నల్లగా మనకి ఏదైతే కలర్ ఉంటుందో అక్కడ వరకు బేబీ అనేది ల్యాచింగ్ అనేది పట్టుకొని ఉండాలి. అట్లున్నప్పుడు మాత్రమే మనకి బేబీ ల్యాచింగ్ కరెక్ట్గా ఉండి బేబీ సరిగ్గా సక్ చేయడం జరుగుతుంది. మనకి సోర్ నిప్పల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బేబీ మౌత్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ లైక్ క్యాండిడియా అట్లాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల దాని నుంచి కూడా మనకు నిప్పల చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ ద్వారా కూడా క్రాక్ నిప్పల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కండిషన్స్ని మనం తొందరగా గుర్తించినట్టయితే ఒక్కొక్కసారి నిప్పల్స్, క్రాక్ నిప్పల్స్ కానీ సోర్ నిప్పల్స్ కానీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటుందండి. ఇంకొకటి బేబీ ఫీడింగ్ పొజిషన్. ఫీడింగ్ చేసేటప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉండాలి, మదర్ పొజిషన్ ఎలా ఉండాలి. సో డెలివరీ అయిన తర్వాత చాలామంది బ్యాక్ ఎక్ కంప్లైంట్ చేశారండి. సో ఇది ఇంప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ వల్ల కూడా చాలా మటుకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కంఫర్టబుల్గా ఫస్ట్ కూర్చోవాలి. కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత బేబీ అనేది మనం ఇలా కూర్చొని బేబీ అనేది ఈ రేంజ్లోకి రావాలండి. సో దీనికోసం మనం కింద 1 or 2 పిల్లోస్ అప్లై చేసుకోవాలి. మనకి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా ఒక పిల్లో పెట్టుకొని ఉండాలి. సో కంఫర్టబుల్ బేబీ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎంతసేపు ఇచ్చినా మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు. బేబీ కూడా కడుపు నిండా పాలు తాగుతుంది. ఊరుకురుక వేయడం అనేది జరగదండి. సో ఇట్లాంటి కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే కనుక మీకు బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి వచ్చే ఈ సమస్యలు అయితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందండి. ఈ ఫ్లాట్ నిప్పల్స్ అండ్ ఇన్వర్టర్ నిప్పల్స్లో మనకు ఒకవేళ ఈ సిరంజింగ్ టెక్నిక్స్ కనుక అవైలబుల్లో లేనట్టయితే మనకు మార్కెట్లో దొరికే బ్రెస్ట్ పంపింగ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చండి. ఇంకొకటి నిప్పల్ పుల్లర్ అని చెప్పేసి యూజ్ చేస్తుంటారు. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏముంటాయంటే కొంతమంది డైరెక్ట్గా దానికి అలవాటు పడిపోతాడు. నార్మల్గా నిప్పల్ పుల్లర్ పెడితే తప్ప ఫీడింగ్ తీసుకోనంతగా అలవాటు పడిపోతారండి. సో మీరు అది పెట్టినట్టయితే కనుక వెంటనే దాని అలవాటు తగ్గించేలాగా ప్రయత్నం చేసుకోండి. సో దట్ పిల్లలు న్యాచురల్ ఫీడింగ్ మెథడ్కి అనేది అలవాటు పడతారు. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ.